ఏ నువ్వు తెలుగుదేశం పార్టీ కాదు? నాకే పార్టీ మరే ఇక్కడ చూడరాదు, కార్పొరేషన్ బరిలో టీడీపీ. ఈ కార్పొరేషన్ ఎలక్షన్లలో టీడీపీ పొడి చేస్తుందటగా. ఇప్పుడు మొన్న వచ్చే తేపగా ఈ తేపనే ఇంకొచ్చే తేప ఎక్కడ ఆయన మర్చిపోతున్నా. ఈ కైతమ్మ కూడా ఢిల్లీ పోయిందట, మాకు గుర్తా ఏదో కాగితం ఇచ్చిందటగా ఎన్నికల సంఘానికి. ఇచ్చింది అయితే అందాక కార్పొరేషన్ ఆమె కూడా తయారుగా ఉన్నట్టే. ఆమె తయారుగా ఉన్నది. ఆమెది ఏంటంటే ఆమె బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు అందరు ఈమె వైపు వచ్చేసారు. దాదాపు ఒక 30 నుంచి 40% బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు ఆమె వైపు. గుంపు బాగానే కనపడుతుంది, వాళ్ళు కూడా వచ్చారు, కనబడుతున్నారు. చూడాలి వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా గుంపు బాగానే కనపడుతుంది. ఉంటది ఆ గుంపు ఎప్పటికుంటది. అది నువ్వు పుణ్యానికి జీతం తీసుకున్నాడు పని చేయవా? ఎవరేమ్మా నువ్వు ఇంత చెప్పినా మళ్ళా గుంపు 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 అనుకుంటుంటే ఇంటున్నా ఉంటది. అయితే ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు అనుకున్నావు? సర్వే చేయిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ ఆధ్వర్యంలో కార్పొరేషన్లలో ప్రజల నాడి సేకరణ. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బృందం సర్వే సక్సెస్ కావడంతో అదే టీంతో తెలంగాణలో త్వరలోనే టీడీపీ నేతలతో పోటీపై ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మళ్ళీ పురుడు పోసుకుంటుందా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ రాబిన్ శర్మ. తెలంగాణలో టీడీపీని బొందబెట్టిన వాళ్ళు ఎవరే? టీడీపీని బొందబెట్టిన వాళ్ళు ఎవరంటే 2014 ఎలక్షన్ల తర్వాత టీడీపీ కూడా చాలా సీట్లు గెలిచింది. టీడీపీని బొందబెట్టిన వాళ్ళు ఈయననే, మన అన్నకెళ్ళి వచ్చిన ఆయన కేసీరావు. ఆయనే తెలంగాణలో టీడీపీలో ఉన్న వాళ్ళని మొత్తం బెదిరించి భయపెట్టించి అందరినీ టీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. అప్పుడు చేర్చుకొని అసలు వాళ్ళకి ఇక ఏడ లేకుండా చేసిండు. ఇప్పుడు దెబ్బతిన్న పాము కానీ తాజుమాము పగబడుతుందంటారు, నిజమేనా? పగబడుతుంది తీసుకొని కట్టుకుంటున్నా ఏమన్నా కానీ, లేకపోతే దెబ్బతిన్న సింహం మళ్ళీ రిటర్న్ పంజా కొట్టినాక అవుతుంది. దాని శ్వాస కూడా అట్లనే ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు కూడా అత్యంత మేధావి. అంతేనా? అత్యంత మేధావి. ఆయన కూడా దెబ్బకు దెబ్బ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు. రిటర్న్ గిఫ్ట్ మాట్లాడతాడుగా, అన్ని సైలెంట్గా ఉంటాడు. పొంగడు కుక్క అయినా వంతది ఉత్తగానే పండుకుంది కానీ దాని పక్కకి వెళ్ళిపోయినా ఒక చిట్టుకుని అందుకుంటుంది. ఊకి ఎగిరెగిరి మొరుగుతుంటది. దగ్గర పోని సపోర్ట్ చేయదు. మన బండిలో ఏమో అసోంటి, ఆ బండి ఏమో అసోంటిది మొరగదు. అది ఏమో తాత మరి సచిన పాము లేస్తా తెలంగాణలో లేస్తుంది. ఎందుకు లేవదే? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ దీనికి ఇప్పుడు పెద్ద ఆముదారి లేనే లేకపోయా, కాసాని కూడా ఉన్నాడు. ఇలా సైగర్ మీద ఉండా కొత్త. ఇప్పుడు అసలైనోడు బయటికి వస్తే అన్ని లేస్తాయి. ఓహో, అసలైనోడు రాకుండా ఆయన నాణ్యం ఉండి ఈయన లేపమంటే ఏడికెళ్ళి లేపుతాడు. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఎలక్షన్లల్లో అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు కూడా బై ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కూడా రాలేదు ఒక్కొక్క దగ్గర. ఈ ఎలక్షన్లు వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చిండు, ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ప్రత్యామ్నాయంగా ఎవరున్నారు బీఆర్ఎస్ కాకుండా అంటే చూస్తే రేవంత్ రెడ్డి కనపడ్డాడు. ఏమనుకోరు, ఈయనకి ఎట్లయినా ముఖ్యమంత్రి ఇస్తారు, మనం ఈయనకే ఇయ్యాలన్న ఒక ఉద్దేశంతో రప్ప గుద్ది రోడ్లు. నువ్వు వద్దన్న జనాలు వేసేటోళ్ళు కాంగ్రెస్ వేసిర్రు, గెలిపించారు. అట్లనే ఈ పార్టీ అధినాయకుడు వచ్చి నిలబడితే తెలుస్తుంది. అట్లా ఈయన ఇప్పుడు వచ్చిండనుకో ఏం చేస్తారు చెప్పనా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు అని వెళ్ళి పెడతారు. అదే అది కాదు తిరగా. ఇది కూడా ఇప్పుడు రేవంత్ అయ్య కూడా ఆయన శిష్యుడేనాడగా. శిష్యుడే అనుకుంటాడు. శిష్యుడే అంటే సహచరుడు. ఆయన విద్య నేర్చుకున్నాడగా రామారావు ఉన్నప్పటి నుంచే. రాజకీయ విద్య అంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, బీఏపీ, తర్వాత ఇండిపెండెంట్, తర్వాత ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు టీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే, బలవంతంగా పిలిస్తే టీఆర్ఎస్లో కూడా పోయిండు. కొద్ది రోజులు పిలిచి అన్యాయం చేసిన మళ్ళీ బయటకు వచ్చిండు. బయటకు వచ్చి లాస్ట్కు టీడీపీలోకి వచ్చి హంగామా చేసిండు, లేచిండు, గెలిచిండు, అన్నీ జరిగిపోయినాయి. కానీ వీళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే పైసలు కావాలి. కేసీఆర్ కనుక ఈయన ప్లేసులు ఉంటే ఎప్పుడో వచ్చు తెలుగుదేశానికి. పైసలు ఉన్నాయి, ఇప్పటి నుంచే దిగితే ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలి.
అదే ఎలక్షన్లు కొద్ది రోజులు ఉన్నాయి అనుకొని వచ్చినాం అనుకో, ఈ ఇంత గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్ లో ఖర్చు పెట్టే పైసలన్నా మిగులుతాయిగా. ఇప్పటి నుంచి ఎందుకు చిన్నగా పోదాం, చిన్నగా సాప కింద నీళ్ళు లెక్క విస్తరించుకుంటూ పోదాం. ఏకైనా ఉరుకులో పెట్టద్దు, ఎలకల పడద్దు అనేది ఉపాయమా? ఏం చేస్తారా? అంతే, నువ్వు అన్నది కరెక్ట్. ఏం చేస్తారంటే ఈ అంతర్గతంగా మీటింగులు పెడతారు, పాతది బుక్ తీస్తారు, ఎవరెవరు ఉన్నారు కార్యకర్తలు ఎక్కడెక్కడ ఉన్నారు పిలిపిస్తుంటారు, అంతర్గత సమావేశాలు, క్యాడర్ని ఏర్పాటు చేస్తుంటారు. అంతా ఏర్పాటు చేసి ఒకటేసారి ఒక రోజు మీటింగ్ పెడతారు. జెండాలు రప్ప 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 ఎగురుతాయి. అప్పుడు అర్థమవుతుంది. ఒక ముచ్చట అడిగానా నీకు? చెప్పు. ఇసుడు శివరావు చెప్తా. అసెంబ్లీ ఎలక్షన్లల్లో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటి కాబోతున్నారా? వినపడదా? వినపడది. ఏమన్నా అసెంబ్లీలో గట్టిగా చెప్తే తప్పేముంది, చెప్తాం. మరి ముచ్చట అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవుతారా అని అనుకుంటా. గుసగుస బీఆర్ఎస్ ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎలక్షన్లలో ఎందుకు కారే, ఎందుకు అందుకనే ఇను పిల్లగా అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీలు ఒకటి అయ్యి మళ్ళీ ఏమన్నా కథ కింద మీద అవుతున్నాం అని ఇప్పుడు నారాచంద్రని ఇక్కడ దింపిర్రు. ఎందుకంటే ఇద్దరు దోస్తులు కదా అనేది కూడా నడుస్తుంది పుకారా. మరి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మరి నారాచంద్ర ఎందుకు దిగుతాడు? ఇద్దరు దోస్తులట కాపిరా, గురు శిష్యులట. కేసీఆర్ ఈయన నారాచంద్రయ్య రేవంతమే. మరి నారాచంద్రయ్య రేవంతం అయితే మరి అక్కడ ఆంధ్రాలో మరి బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరి ఈయన వచ్చి ఇక్కడ ఎట్ట ఉంటాడు? ఏమో ఎవరికెరక అనుకుంటున్నా. కుసకుస నేను నీ చెవులు వేస్తున్నా, నువ్వు ఇది కుండ బదాలు కొట్టింది. ఉండరు ఇప్పుడు నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది అంటున్నావు. ఇక్కడ ఈ పిల్లగాడు నా మీద బదనాం పెడతావు, లోకం అనుకుంటున్నా. సరే లోకమే, నువ్వే కాదు, ఎగ్జాంపుల్ అంటున్నా. సరే వాళ్ళిద్దరు ఒకటైతారు అంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే మరి బీజేపీలో ఉన్న ఈయన బీజేపీని ఇప్పుడు బీజేపీ చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది. లోపలంగా నడుస్తుంది, లోపలంగా కాదు, కేంద్రంలో ఈయనకున్న మెజారిటీ వచ్చిందిగా మొన్న. నీకు అర్థం కాదు పిల్లగా, చెప్పు. అన్ని కథలు పడదు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. అయితే బీఆర్ఎస్ వాళ్ళము అరే ఎట్టుబడి మనం కాంగ్రెస్ను మాత్రం నెగలేకుండా చెయ్యాలి, అందుకనే మనం ఏం చేయాలి, లోపలంగా మనం బీజేపీలో సపోర్ట్ చేయాలి, బీజేపీలో సపోర్ట్ చేసి దీన్ని అడగదొక్కాలి అని ఈ బీఆర్ఎస్ వాళ్ళు లోపలంగా అక్కడ చేయించిందట. మనం అది కూడా పెద్దగా భారీ మెజార్టీ ఇవ్వద్దు, కొద్ది గొప్ప బీజేపీ గెలిచే విధంగానే మనం సపోర్ట్ చేయాలి, మన జనాలకు అర్థం కావద్దు, మనం ఒకటైన అనేది కూడా పోవద్దు అదే నడిచింది పిరా. మనం చదివిన చదువులకు, మనం తినే తిండికి, మనం తాగే నీళ్లకు చెప్తాను. మనమే ఇంత లోబడికి ఆలోచన చేస్తే మరి పైన ఆయనకు సలహాదారులు ఉంటారు. ఎప్పటికీ వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళు పండుకునే టైం వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారు దగ్గర నుంచి. రిపోర్ట్ తెప్పించుకుంటారు, ఏం చేస్తారు ఏంది ఇవన్నీ తెలుసుకుంటారు. నా సొంత అడిగితే సందులు బొందులు గల్లీలు అమ్మ హెచ్చమ్మ హెచ్చి తీరుగా పచ్చమ్మ పచ్చి తీరుగా వాళ్ళ మనసులలో ఉన్న మాటలన్నీ కక్కిస్తా. నువ్వు కక్కిస్తావు. అందుకనే నాకు ఈ గుసగుసలైన శివలు వినబడుతున్నాయి. ఏది వినబడ్డా, నువ్వు ఎంత శివలు వినబడ్డా, ఏం చేసుకున్నా గానీ రాజకీయాలు 28-29లో ఒక రసవత్తరంగా ఉంటాయి. నీకు అది ఉంటుందా? ఓటు గుద్దే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? మిషన్ని, ఈవీఎం మిషన్లు. ఈవీఎం మిషన్లు నింతాయి. అమ్మా ఇండిపెండెంట్లు వస్తారు. బీజేపీ పోటీ చేస్తుంది. బీజేపీ నాకు తెలిసి తెలంగాణలో బీజేపీ జనసేన టీడీపీ 3 కలిసి పోటీ చేస్తాయి. పక్కా రాసి పెట్టుకో. అంతేనా? ఈ వీళ్ళతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఇజ్జత పోగొట్టుకుంటారా అని ఆయన బండి సంజయ్ జైల్లేలే బీఆర్ఎస్ ఏముంటాయి అనుకుంటారు. రేపు కూడా నిన్న మొన్న కూడా అరవింద్ తిడుతూనే ఉండే అందరిది. అయ్యా అది ఉండదు. వీళ్ళు ఇక్కడ పొత్తు పెట్టుకొని అక్కడ ఒక పొత్తు ఇక్కడ ఒక పొత్తు పెట్టుకోరుగా. సరే దూరం రాష్ట్రాలు అంటే ఏమనుకోవచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాలే. మళ్ళా ఏదో గుసగుస శివల పడ్డది కాబట్టి నువ్వు అన్నది తప్పులేదు కానీ అంటే వాస్తవానికి అయ్యే ఛాన్స్ కూడా ఉందా అనేది గుసగుస. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హీరో, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్నది సౌత్ ఇండియాలో, అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది.
ఇప్పుడు ఆయన ఇక్కడ దిగుతాడు. ఏం దిగినా పండుకుందిగా. అప్పుడు ఎట్ట తిరిగిండు, బొట్టు పెట్టుకొని అవి వేసుకొని ఎలక్షన్ల ముందు ఉన్నాడు ఉన్నాడు. మరి ఇప్పుడేది మళ్ళీ ఎలక్షన్లు వస్తే మొత్తం పండబెట్టింది. ఎలక్షన్లు వస్తే వస్తాడు. ఆ ఎలక్షన్ వచ్చినాక నువ్వు రావాలన్నా రోజు తిరుగుతారా ఇక పబ్లిక్ లో పరిపాలన నేను గెలిపించిన ఓట్లేసి అధికార యంత్రాంగం ఉంటది. ఎవరెవరికి ఏం పథకాలు అందుతున్నాయి, ఇస్తుర్రా ఇస్తలేరా, మన రాష్ట్ర బడ్జెట్ ఏంది, ఎట్లా పరిపాలిస్తున్నాం, ఎవరెవరికి ఏం అందుతున్నాయి, అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు. చంద్రబాబు తిరుగుతుండా, చంద్రబాబు తిరుగుతుండా, ఏమో మరి ఆయన లోకేష్ తిరుగుతుండా. కానీ పవన్ కళ్యాణ్ అయితే అప్పట్లేక తిరుగుతలేడు జనాలల్లా జర. ఇగో వాళ్ళు తిరిగితే ఏంది, తిరగకుంటే మనకేంది పక్క రాష్ట్రం వాళ్ళు, అంతేనా కాదా? అంతే మరి. కాకపోతే ఏంటంటే వస్తుందట, కార్పొరేషన్లో నిలబడుతుందట. అయితే మొన్న రేవంత్ రెడ్డి అక్కడ పోయినప్పుడు, ఖమ్మంలో పోయినప్పుడు ఒక మాట అన్నాడు, మిమ్మల్ని ఎవరైతే బొంద పెట్టిర్రో మళ్ళీ వాళ్ళని బొంద పెట్టుర్రి అని ఒక మాట అన్నాడుగా, వాళ్ళని బొంద పెట్టాలని అన్నందుకు తెలంగాణ ఎమ్మటే వచ్చేసారు. కానీ నిజంగా ఒప్పుకోవాలంటే ఏ పార్టీ ఆ పార్టీ కాదు, కానీ తెలుగుదేశం ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండే, ఏమన్నా ఎవడన్నా పిల్లలని ఏమన్నా చిడాయిస్తే, ఏమన్నా రేప్ కేసులు అయితే, మర్డర్లు అయితే ఇమీడియట్. అంతేనా? అప్పుడు ఎట్లుండే చంద్రబాబు నాయుడు? లాండ్ ఆర్డర్లో చంద్రబాబు తోపు. అంతేలే, లాండ్ ఆర్డర్లో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరు చెప్పుకోవచ్చు. ఏడ ఏం జరిగినా 2-3 రోజులలో అమ్మా చదువుల మీద కూడా ఫోకస్ అట్టనే పెట్టిండు. మరి హైటెక్ సిటీ ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు పుణ్యమా అని. వాళ్ళిద్దరు పుణ్యాన్ని ఇవాళ హైదరాబాద్ ఇట్లా ఉన్నది. అదే కేసీఆర్ ఏం చేయలేదా? చేసిండు. ఫామ్ హౌస్ మొత్తం గట్టిగా 40 ఎకరాలు ఉన్నది, 440 ఎకరాలు చేసుకుంటూ 4 దిక్కులు సంపాదించుకోలేదా? ఎవరు? నారాచంద్రయ్య, రాజశేఖర రెడ్డి ఏం సంపాదించుకోలేదు. సంపాదించుకురు, పని చేసిర్రు. పని చేసి సంపాదించుకోరు. నువ్వు ఏం చేయక నువ్వు సంపాదించుకుంటే కోపం రాదు జనాలకు. చేసుడంటే ఉచిత పథకాలను నెలకు చేతికి పైసలు ఇస్తే వాడు పని చేస్తాడా? కసోంటి పని చేసి జనాలను ఆగం చేసి, రాష్ట్రాన్ని ఆగం చేసి బస్టు పట్టించి కూర్చునే. వాళ్ళు ఏం చేసిరంటే ఉపాధి చూపించారు, సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పిరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వైఎస్ఆర్ పీరియడ్లో అవుటర్ రింగ్ రోడ్ తెచ్చిర్రు, మీకు వస్తుంది పోతుంది సౌలతులు వేయించారు, సాఫ్ట్వేర్ కంపెనీలు తెస్తే చదువుకోండి. వైఎస్ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిండు, ఇంజనీరింగ్ ఫ్రీగా చదివారు వైఎస్ఆర్ పీరియడ్లో. మళ్ళీ దాంతోపాటు ఆరోగ్యశ్రీ తెచ్చే, రోగాలు వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణాలు పోతున్నాయి ఫెసిలిటీస్ లేకుండా అని ఆరోగ్యశ్రీ తెచ్చి కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కిచ్చిండు పేద ప్రజలని. ఈ మాట అయితే మరి కరెంటు ఉచిత విద్యుత్ సంతకం, ఆరోగ్యశ్రీ ఇప్పటికి అంటారు. అరే ఎంతో మంది వైఎస్ఆర్ పీరియడ్ లో ఇంజనీరింగ్ ఫ్రీగా చదివిన వాళ్ళు ఈ మాట అయితే ఇప్పటికి ఆయన ఫోటో పెట్టుకుంటారు వైఎస్ఆర్ది. అట్లా అంత వాళ్ళు చేసిరు కాబట్టి మనం వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళ గురించి.